దానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం. ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం. చంద్రాయన గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకొస్తాం. ఎయిర్పోర్టు నుంచి బ్యాగర్ కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే, మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగర్ కంచెను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా. మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, వేగంగా అభివృద్ధి జరగాలి అనంటే మీ సహకారం ఉండాలి. మిమ్మల్ని ఎవరిని పిలువకుండా కూడా వచ్చి నాయకులు పోలీసుల మధ్యలో టెంకాయ కొట్టి పోవచ్చు, కానీ అట్లా చేయదలుచుకోలే. మీరు మా వాళ్ళు, మన వాళ్ళు, మీకోసం మనమందరం కలిసి కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది మారుమూల గ్రామం కాదు, ఒక బేగర్ కంచె కాదు. ఇవాళ బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళు ఎట్లా గొప్పగా చెప్పుకుంటున్నారో, రేపు పొద్దున బేగర్ కంచెలో కూడా మేము గౌరవంగా బతుకుతున్నాం, గొప్పగా ఉన్నామని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొద్దాం. ఈ ప్రాంతంలో ఏది కావాలన్నా దొరికేటట్టుగా చేద్దాం. ఒకప్పుడు వనస్థలిపురంలో పొద్దున ఒక బస్సు ఉండేది, సాయంత్రం ఒక బస్సు వచ్చేది. ఇవాళ వనస్థలిపురంలోకి ఏడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిల్సుఖ్నగర్ మీకు తెలుసు, దిల్సుఖ్నగర్ సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో, ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ హ్యాబిట్స్ కోటికి పోవాల్సిన అవసరం లేదు. అట్లనే అంతకుముందు నారాయణగూడ హిమాయత్ నగర్ వాళ్లకు పంచగుట్ట పోవాల్సిన పని లేకుండే. పంచగుట్ట వచ్చిన తర్వాత పంచగుట్ట వాళ్ళకి హిమాయత్ నగర్ నారాయణగూడకు పోవాల్సిన పని లేదు. పంచగుట్ట తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది. జూబ్లీ హిల్స్ వాళ్ళకు పంచగుట్టతో పని లేకుండా పోయింది. జూబ్లీ హిల్స్ తర్వాత గచ్చిబౌలి వచ్చింది. గచ్చిబౌలి వాళ్లకు ఇవాళ జూబ్లీ హిల్స్ పోవాల్సిన పని లేకుండా పోయింది. ఆ తర్వాత కోకపేట వచ్చింది. కోకపేట వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇవన్నీ ఎందుకంటే అన్ని రకాల వసతులు రావడంతో, అభివృద్ధి జరగడంతో ఇతర ప్రాంతాలతో పని లేదు. అవన్నీ చూసిండ్రు కదా. ఇవాళ ఈ బేగర్ కంచె ప్రాంతం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. విమానం కొనాలన్నా, విమానం ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 4 సంవత్సరాలు తిరిగే లోపల ఇక్కడ ఒక అద్భుత నగరానికి పునాదులు వేసి అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి రైతాంగ కుటుంబానికి మీ పిల్లలకు శిక్షణనిప్పించి, మీ పిల్లలకు సర్టిఫికెట్ కోర్సులు చేయించి, మీ పిల్లల్ని డిప్లొమా కోర్సులు చేయించి, మీ పిల్లల్ని స్కిల్ యూనివర్సిటీలో చదివించి డిగ్రీలు ఇప్పించి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు భూమి పోయిన వాళ్ళు అధైర్యపడకండి. మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం వేగంగా